ట్రయాంగిల్ షేప్కి ఇలా కట్ చేసుకుంటా. నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటా అన్నిటిని. చూడండి, ఇలా ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటా. వీటిని ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. మిషన్ పైన ఇట్లా బాక్స్ టైపు 3 ఇంచులు కానీ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవాలి. దీన్ని 3 ఇంచులు అట్లా తీసుకున్నా కూడా పెద్ద వస్తాయి. కొంచెం చిన్నవి కావాలి కాబట్టి చిన్నవి తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇలా మడవాలి ఒకసారి, తర్వాత ఇలా ఒకసారి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా మిషన్ పైన పెట్టుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇంకోటి ఇలా పెట్టుకొని చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇదైతే. ఇలా మిషన్ పైన కుట్టుకున్నా నేను వీటిని. ఇప్పుడు ఎలా కట్ చేసుకుంటానో చూడండి. ఇలా ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తాయి ఇవి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా నేను. ఇప్పుడు వీటికి పూసలు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సినవి, వీటికి కావాల్సినవి పూసలు ఇవి. ఇప్పుడు నేను ఎలా కుట్టుకుంటానో చూపిస్తాను చూడండి. ఇలా కాటన్ దారం 4 లేయర్లు తీసుకున్నా నేను. దానికి 4 లేయర్లకి ఫస్ట్ ఇక్కడ మనం ముడి వేసుకోవాలా. ముడి వేసుకొని ఫస్ట్ 3 పూసలు ఎత్తుకోవాలా. 3 పూసల్ని చూడండి ఇలా ఎత్తుకుంటాం కదా, ఇలా వస్తుంది. ట్రయాంగిల్ షేప్, సేమ్ ట్రయాంగిల్ షేపే వస్తుంది ఇది కూడా. ఇప్పుడు కరెక్ట్గా ఈ 3వ పూసలో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు కరెక్ట్గా 2 పూసలు మాత్రమే ఎత్తుకోవాలి. చూడండి, 2. తర్వాత మళ్ళీ 2 ఎత్తుకోవాలా. లాస్ట్కి ఇలా కుట్టేసుకొని తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఒక ముడి, ఇప్పుడు మనం ఫస్ట్లో ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. కట్టర్ ఎత్తుకొని ఇలా కట్ చేసేసేది. ఇలా వస్తుంది ట్రయాంగిల్ షేప్. ఇవి క్రిస్టల్స్ ఇవి. తర్వాత ఇట్లా కుచ్చు రెడీ చేసి పెట్టుకున్నా నేను. తర్వాత దానికి పైకి వేసేదానికి కప్స్. వీటితో కుట్టి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు కాటన్ దారం తీసుకొని కరెక్ట్గా ఇక్కడ కొన ఉంటుంది కదా, ఈ కొనలో ఇట్లా ఒక ముడి వేసుకుంటాం కదా. తర్వాత ఒక కప్పు, తర్వాత ఒక క్రిస్టల్, ఇలా వస్తుంది ట్రయాంగిల్ షేపు. చూడండి,
ఇప్పుడు శారీలో కుట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కుచ్చు కట్టి పెట్టుకున్నాం కదా, చూడండి కరెక్ట్గా ఇలాగొస్తుంది. ఇట్లా బాగా ఒక 3 చుట్లు చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత వెనక పక్కకి ఇలా తిప్పుకొని ఇట్లా ఒక ముడి వేసుకొని లాగేయాలి. ఇలా వస్తుందండి కుచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ, ట్రయాంగిల్ షేపు. అలాగే అన్ని కుచ్చులు కట్టి చూపిస్తాను చూడండి. ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచికి మార్క్ చేసుకున్నా నేను. ఇలా చూడండి, అంత సేమ్ 1.5 ఇంచికి వస్తుంది మార్కు. ఇలా ప్రతిదీ మార్క్ చేసి పెట్టుకున్నా. దాంతో ఎవరికైనా టేప్ లేకపోతే ఈ పుల్లనైనా యూజ్ చేయొచ్చు. ఇట్లా సింపుల్గా ఈజీగా ఇట్లా మార్క్ చేసి పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 1.5 ఇంచికి మనకి ఎంత గ్యాప్ కావాలో అంత తీసుకొని మార్క్ చేసుకోవచ్చు. మెజర్మెంట్లు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు మరిన్ని వీడియోలు కొత్త డిజైన్స్ అన్నీ కుట్టి చూపిస్తాను మీకోసం నేను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.